హల్లెలూయా. దేవుడి నామంలో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము ద్వితీయోపదేశకాండము 33:29 వచనం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ భాగ్యం ఎంత గొప్పది అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉంది కదా. నీ భాగ్యము ఎంత గొప్పది. ఎవరి గురించి చెప్తున్నారు నీ భాగ్యం ఎంత గొప్పది అని? ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తున్నటువంటి మాట. ఎంత గొప్పది నీ భాగ్యం అసలు, నిన్ను పోలినవాడు ఎవడసలా, నీలాంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్తూ దేవుని యొక్క ఖడ్గము ఔన్నత్యము కలిగించేటువంటి ఖడ్గము అనేటువంటి మాట. మనం ఇది దేవుని నామాలు చెప్పినప్పుడు చెప్పాను నేను. జెహోవా కెరాబ్ అని, కెరూబ్ కాదు, చెరాబ్ అని కూడా అది ఉచ్చరించవచ్చు. యెహోవా కెరాబ్ అనేటువంటి మాటకి ఔన్నత్యము కలిగించు యెహోవా ఖడ్గము అనేటువంటి మాట దానికి అర్థం. ఇక్కడ అదే మాటను ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం వారికి ఇచ్చిన నిబంధన రద్దవదంట. సూర్యుడు చంద్రుడు ఎంత కాలమైతే ఉంటారో అంతకాలము వారికి ఇచ్చిన నిబంధన రద్దు అవ్వదంట. దావీదుకి అబ్రహాంకి చేసిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ శాశ్వత కాలం వారి మీద నిలిచే ఉంటాయంట. ఇవన్నీ మనకి కాదు, ఇజ్రాయేలు కంట్రీ వాళ్ళకి, ఇజ్రాయేలు ప్రజలకి, యూదులైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం. యూదులకి వాగ్దానాలు ఇవన్నీ కూడా. చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడు ఇజ్రాయేలీలకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చేసి వాళ్ళని రక్షించండి, లేదంటే వాళ్ళు దేవుని యొక్క ప్లాన్ కింద ఉన్నారు, ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుడు కలుగ చేసుకుంటున్నాడంటే ఇవన్నీ నమ్మదగిన విషయాలు కావు, అసలు దానికి సంబంధమే లేదు, ఏం మాట్లాడుతున్నారో అని కొంతమంది సేవకులు అంటున్నారు. కానీ ఒక్కసారి దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళతోనే ఉంటుంది ఆ వాగ్దానం. మనం దాన్ని తీసేయలేము. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా నమ్మలేదు కదా, వాళ్ళు తోసేశారు కదా, వినలేదు కదా, మెస్సయ్య వస్తే సిలువేసేశారు కదా, వాళ్ళతో ఆయన ఉండరు అనుకోవడం మన భ్రమ. అది ఆయన వాగ్దానం చేసి దావీదుకి చూపిన శాశ్వత కృపతో వాళ్ళని నింపుతాడంట. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఆ ప్రజల మీద నిలిచే ఉందంట. ఏమని చెప్తున్నాడు? ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని తెలుగులో ఉంది కదా. ఇంగ్లీష్లో హ్యాపీ ఆర్ యూ ఓ ఇజ్రాయేల్ హూ ఈజ్ లైక్ యూ అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఎంత సంతోషంగా ఉన్నావయ్యా ఇజ్రాయేలు, నీలాంటి వాళ్ళు ఎవరు అసలు అని అర్థం. అది చూసారా, తెలుగులో ఏముంది? అది నీ భాగ్యం ఎంత గొప్పది అని ఉంది. హ్యాపీ ఆర్ యూ ఓ ఇజ్రాయేల్ హూ ఈజ్ లైక్ యూ అనేటువంటి నీలాంటి వాళ్ళు ఎవరయ్యా, నువ్వెంత సంతోషంగా ఉన్నావు, నిన్ను పోలిన వారెవరు అని ఇజ్రాయేల్ కంట్రీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు అలా దీవించారు. తన ప్రజలు. రోమిల్కి రాసిన పత్రిక చెప్పాను ఇందాక 9:4 చూడండి అమ్మ. దత్రపుత్రత్వమును మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. శరీరమును బట్టి క్రీస్తు వాళ్ళల్లో పుట్టాడు కాబట్టి వాళ్ళ గొప్ప జనము, వాళ్ళు చాలా గొప్ప జనం. ఈరోజు యుద్ధం జరుగుతుంది కదా అక్కడ, దాని గురించి మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్పడానికి ఈ మెసేజ్ చెప్తున్నాను నేను. గాజా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయాలని ఒక సేవకులు చెప్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి దేవుడు ఇప్పుడు కూడా కలుగజేసుకుంటాడంట అవివేకం. ప్రభు వచ్చారు, వాళ్ళు త్రోసివేశారు, వాళ్ళు మామూలు ప్రజలే అన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానాలు వారి మీద నుంచి పోవు. వారు చాలా సంతోషకరమైన ధన్యకరమైనటువంటి జనాంగం. అసలు వారి జీవితంలో అన్నీ ఆటుపోట్లే, అన్నీ యుద్ధాలే, అస్తమాను రక్తపాతమే. వాళ్ళని ఎవరో ఒకరు వచ్చి చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళ కంట్రీ ఇంత చిన్నది. కానీ అసలు ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీల కంటే పవర్ఫుల్ కంట్రీ ఏదంటే అదే.
యుద్ధం సామగ్రి గల కంట్రీ ఏదంటే అదే. యుద్ధానికి అతి త్వరగా రెడీ అయిపోయే కంట్రీల్లో ఫస్ట్ కంట్రీ ఏంటంటే అదే. అది కూడా కాకుండా సంతోషకరమైన కంట్రీ ఏది అంటే అదేనంట. దాని విషయంలో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు 24 గంటలు మాకు కార్యాలు జరగలేదని ఏడ్చే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని యుద్ధాలు, ఎంత మారణహోమం, ఎంతమంది బిడ్డలు చనిపోవడం, ఎంతమంది జనాంగాన్ని వాళ్ళు కోల్పోవడం, మరలా తిరిగి రాజ్యాన్ని స్థాపించుకుని కట్టుకోవడం. అయినా సరే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు సంతోషభరితమైనటువంటి జనము నీవు. వాళ్ళు నమ్ముతారు. యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, యుద్ధంలో నీతిగా వీళ్ళు వెళతారు. జరిగినప్పుడు ఇక్కడ ప్రజలు చనిపోయినప్పుడు వాళ్ళ దేవునితో ఉన్నారని వాళ్ళు నమ్ముతారు. మమ్మల్ని ఎవరూ జయించలేరు, దేవుడు మా పక్షంగా ఉన్నాడని నమ్ముతాడు. మా ఖడ్గము యెహోవా ఖడ్గం, అది ఔన్నత్యము కలిగించేటువంటి ఖడ్గము. ఎన్ని మార్లు మమ్మల్ని పడేసినా మరలా చిగురు వలె బయటకు వచ్చేస్తాం. మరలా మేము నూతనంగా మరలా మేము బయటకు వచ్చేస్తాం. అదే జరుగుతుంది ఈరోజు వరకు కూడా. అదే జరుగుతుంది ఈరోజు వరకు. ఇప్పుడు కాదు, డిసెంబర్ నెలలో యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇజ్రాయెల్ కంట్రీ గురించి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది కదా అని ప్రార్థన చేస్తుంటే నేను ఒక వర్తమానం విన్నాను. వాళ్ళ గురించి ఎందుకు చేస్తున్నాము, వాళ్ళ గురించి ఎందుకు దేవుడు కలుగ చేసుకుంటాడు, వాళ్ళు మెస్సయాన్ని తృణీకరించిన జనము, వాళ్ళతో అలా దేవుడు ఎందుకుంటాడనే ఒక వర్తమానం విన్నాను ఎవరో మాట్లాడితే. అప్పుడు నేను ప్రార్థన చేశాను. లిల్లీ గారు అడిగారు, ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ మీద యుద్ధం జరుగుతుంది కదా, ఏమవుతుంది ఇప్పుడు, మరి ప్రార్థన చేసినప్పుడు మీకు దేవుడు ఏం బయలుపరిచారు అని అడిగింది ఆవిడ. అప్పటి వరకు ప్రార్థన చేస్తున్నాం కానీ కనిపెట్టి ఏమీ చేయలేదు నేను. ఏం జరుగుతుంది ప్రభువా, ఇప్పుడు ఇది అంతమైపోతుందని ఇజ్రాయెల్ మీదకి ఎంత దారుణంగా వాళ్ళు వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రార్థన చేసినప్పుడు ఒక కారు మీద ఎలా అయితే మనం కవర్ కప్పుకుంటామో అలాంటి పెద్ద కవర్ని ఆ కంట్రీ మీద కప్పారు దేవుడు. ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ కారు కవర్ లాగా కవర్ చేసింది. మరి దేవుడు ఇంకా కలుగు చేసుకోవట్లేదు అంటారా, కలుగు చేసుకుంటున్నారా? భూమి, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు ఆ రాజ్యం ఉంటుందంట, తన ప్రజలు ఉంటారంట. ఈరోజు హోరాహోరీ యుద్ధాలు జరుగుతున్నాయి, వీళ్ళ మీద అనేకమైన నిందలు వేసేస్తున్నారు. అవతల ప్రజల్ని వీళ్ళు 1,20,00,000 మందిని చంపేశారని చెప్తున్నారు. ఎందుకే చూస్తే అవతల ప్రజలు 20 లక్షల మందేనంట అసలు ఉండేది, కానీ 1,20,00,000 మందిని వీళ్ళు చంపేశారని చెప్తున్నారంట. చూడండి ఒకసారి, నిందలు వేస్తారు నీ మీద అన్నట్లుగా ఈ యొక్క కంట్రీ మీద నిందలు వేస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు. ఈ కంట్రీని లేకుండా చేద్దాం, ఆ పీపుల్ని లేకుండా చేద్దామని. ఒక మామూలుగా సర్వేలు ఉంటూ ఉంటాయంట. ఆ సర్వేలలో ఇగో హింస పడుతున్నటువంటి కంట్రీలు ఎన్ని, ఇలాగా సువార్త ప్రకారంగా ఎవరెవరు ఏ కంట్రీలో పెడుతున్నారు, బాగా ఆర్థికంగా లాభకరంగా ఉన్నటువంటి కంట్రీలు ఎన్ని, ప్రపంచ జనాభా పెరిగిపోతున్నటువంటి కంట్రీలు ఎన్ని, ఏ దేశ జనాభా ఎక్కువగా ఉంది, దాంతోపాటు ఏ దేశం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని వాళ్ళు మనకి 2023-24కి ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో మొదట ఫిన్లాండ్ అంట, తర్వాత డెన్మార్క్ అంట, తర్వాత ఐస్లాండ్ అంట, 4th స్థానంలో ఎవరున్నారు? ఇజ్రాయెల్. హల్లెలూయా. మరి ఇండియా లేదేమి? నీకు అన్నీ బాగున్నాయి, ఎంతో ఎన్నో, మేము చాలా గొప్పోళ్ళం అనుకుంటున్న మన దేశంలో ఎంతమంది జనం ఉండి మరి మనం ఎందుకు సమృద్ధిగా లేము, మనం ఎందుకు ఆనందంగా లేము? వారితో దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు. పౌలు భక్తుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన అక్కడ నుంచి ఒక లెటర్ రాస్తున్నాడు. ఎవరికి? ఫిలిప్పీన్స్ చర్చ్ వాళ్ళకి, ఫిలిప్పీన్స్ కంట్రీలో ఉన్న చర్చ్ వాళ్ళకి లెటర్ రాస్తూ, ఆనందించండి, మరలా ఆనందించండి, మీరు సంతోషంగా ఉండండి, ఎందుకంటే మన దేవుడు మనల్ని సంతోషంగా ఉండమని చెప్పాడు. ఇగో ఇజ్రాయెల్ ప్రజలతో, ఓ ఇజ్రాయెల్ నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీ ఆర్ యూ అని చెప్తున్నారు కదా అక్కడ, నువ్వు సంతోషంగా ఉండని చెప్పాడు. అందుకని మీరందరూ కూడా సంతోషంగా ఉండండి అని లెటర్ రాశాడు పౌలు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి ఎరిగినటువంటి జనులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం ఇక్కడ 21 ప్రార్థనకి 40 రోజుల ప్రార్థనకి వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామా లేదా? ఆనందంగా ఆరాధిస్తాం దేవుణ్ణి. గ్రేస్ నువ్వెందుకు అంత విచారంగా ఉన్నావు? సంతోషించే మనం ఆనందంగా ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం అసలు ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నప్పుడు నేను కూడా మధ్యలో ఎందుకు మిమ్మల్ని నవ్విస్తూ మాట్లాడతానంటే అది స్పిరిట్ ఆఫ్ జాయ్. అది మనకి లోపల నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క దైవిక ఆనందం. సమస్యలు లేవా అంటే అందరికీ ఉంటాయి. భూమి మీద ఇప్పుడు గాజా వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేస్తూ వాళ్ళందరూ యుద్ధం జరిగిపోతుంటే వీళ్ళకి సమస్యలు లేవా అండి?
ఏంటి అంత యుద్ధాలు వచ్చి ప్రజలు నాశనం అయిపోయి బిడ్డలను చంపేసి బిడ్డల్ని ఎత్తుకుని పోయి అస్తమాను నేల మట్టుకు నరికేస్తుంటే ఆ చెట్టుని మరలా చిగురుస్తూ ఉంది ఆ చెట్టు. అయినా సంతోషంగా ఉందంట ఆ చెట్టు. వారికి ఇచ్చిన వాగ్దానమే నీకు నాకు ఇచ్చాడు దేవుడు. నీకు అన్నీ ఉన్నాయి, నీకు ఏ శత్రువు లేడు అక్కడ. ఫిన్లాండ్కి శత్రువు లేడు, స్కాట్లాండ్కి శత్రువు లేడు, డెన్మార్క్కి శత్రువు లేడు. వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే ఒక అర్థం ఉందండి. వీళ్ళకి చుట్టూరు శత్రువులే. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి 7 పండుగల్ని దేవుడు నియమించాడు. ఆ ఫస్ట్ పండుగ పస్కా దగ్గర నుంచే వాళ్ళకి క్యాలెండర్ స్టార్ట్ అవుతుందట. అక్కడి నుంచి 7 పండుగలు వాళ్ళు ఆచరించాలి. మొదట 3 పండుగలు, తర్వాత 1 పండుగ, తర్వాత 3 పండుగలు ఉంటాయి. ఈ 3 పండుగలకు పురుషులందరూ ఆ పర్వతం మీదకి వెళ్ళాలి. వాళ్ళకు ఉన్నటువంటి కట్టడలు. వాళ్ళు పండుగ ఆచరించడం అంటే అర్థం ఏంటంటే సంతోషించాలి. అలాంటిది జరిగినప్పుడే కదా మొన్న అటాక్ చేశారు వాళ్ళు దాంట్లో సంతోషిస్తున్నారు. వాళ్ళు ద్రాక్షరసము తాగి వాళ్ళు సంతోషిస్తున్నారు. దేవుడు చెప్పిన కట్టడలు, చెప్పిన ఆచారాలు, సంప్రదాయాలు, దేవుని కట్టడలు ఆనాటి నుంచి ఈనాటి వరకు విడిచిపెట్టలేదు. వాళ్ళు దానితోనే ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఏమంటారు, పాపాలు చేయరు, వాళ్ళు దోషాలు చేయరు, వాళ్ళు లంచాలు ఉండవు వాళ్ళకి, అంటే కన్నింగ్ నేచర్ ఉండదు వాళ్ళకి. దేవుడు ఏం చెప్పాడో అలా ఫాలో అవుతున్న వాళ్ళు సంతోషంగా ఉంటారండి. ఫిన్లాండ్ గురించి మీరు యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేయండి. వాళ్ళందరూ అక్కడ అసలు కరప్షన్ ఉండదంట. ఫిన్లాండ్లో కరప్షన్ ఉండదు. కరప్షన్ లేదు కాబట్టి సంతోషంగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి. ఫస్ట్ ప్లేస్లో ఎందుకున్నావు? నువ్వు తిన్నగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు ఎప్పుడూ. నువ్వు చేయకూడనివి, చెయ్యరానివి, తగనివి చేస్తేనే నీ ఇంట్లో ఏడుపు ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద రాసివ్వగలను నేను. అంటే ఏంటి? దేవునికి విరోధంగా పోవడం, దేవునికి విరోధంగా మాట్లాడడం, దేవునికి విరోధమైన పనులు చేయడం, అత్యాశలు ఉన్న లైఫ్లో సంతోషం లేనటువంటి జీవితాలు కాదంటారా? ఉన్నదానితో తృప్తి పడితే అది వేరేగా ఉంటుంది. వాళ్ళందరూ సమృద్ధితో ఉన్నవాళ్ళే. ఎందుకంటే అక్కడ కరప్షన్స్ లేవు, ప్రజలు కన్నింగ్గా ఉండరు, లంచాలు లేవు. అందుకని ఆయా దేశాలలో ప్రజలు ఎలా ఉన్నారు? హల్లెలూయా, సంతోషంగా ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని యుద్ధాలు వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉన్న ప్రజలలో ఆ లిస్టులో 4 కంట్రీల్లో ఒక కంట్రీ అండి ఇది. ఎందుకంటే ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. బిలాం అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు, బాలాక్ అనేటువంటి రాజు. వీళ్ళు పండగ అంటే చాలు డ్యాన్సులు మొదలు పెడతారు, ఎంత ఆనందంగా ఉంటారు, వాళ్ళ దేవుడికి ఎంత ఆరాధిస్తుంటారు. యాత్రికులు వాళ్ళు, బానిసలు వాళ్ళు, రోడ్ల మీద వెళ్ళిపోతూ అయినా సరే వందలు పెరిగిపోతున్నారు వాళ్ళు ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటి అసలు? ఒకసారి రాను వీళ్ళ సంగతి చూద్దిగాని అని పిలిచారు. ఎవరిని? బిలాముని పిలిచాడు బాలాకు రాజు. పిలిచినప్పుడు ఈయనేమన్నాడు? ముందు రానన్నాడు. తర్వాత మళ్ళీ ఆశ చూపించారు, మరలా కాంప్రమైజ్ అయిపోయాడు, మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు శపించు అన్నాడు దేవుడు ఆశీర్వదించిన వాడిని ఎవ్వడూ శపించలేడు. దేవుడు ఒక్కసారి నిన్ను నన్ను ఆశీర్వదించి సంఘాన్ని నేను ఆశీర్వదిస్తున్నానని చెప్తే ఎవ్వరూ శపించలేరు దాన్ని. ఆ శాపవచనాలు మన మీదకి రానే రావు. కానీ మనము కూడా అంత నమ్మకస్తులుగా ఉండాలి. మరి దావీదుకు చూపిన శాశ్వత కృపతో ఇజ్రాయేలును నింపుతాననే వాగ్దానం, ఔన్నత్యము కలిగించే ఖడ్గం. ఈరోజు యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఆయన ఖడ్గం దిగొచ్చేస్తుంది అంతే. ఆయన ఖడ్గం దిగి వస్తుంది, ఆయన ప్రొటెక్షన్ దిగి వస్తుంది. నేను చూసిన దర్శనం ప్రకారం మీతో నేను మాట్లాడుతున్నాను. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అవునా, ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ కంట్రీ మీద దేవుని యొక్క ప్రొటెక్షన్ ఎంత ఉంది. మరి వాళ్ళు మెస్సయాన్ని తోలనాడారు కదా, చంపేశారు కదా. వాళ్ళు మెస్సయాన్ని వెనక్కి పంపించి రక్షణ భాగ్యం వాళ్ళకి లేదు కదా అనుకున్నాను నేను. వస్తుంది ఏ దినమో. వాళ్ళు యెహోవా దేవుణ్ణి వాళ్ళు దేవుడుగా గల జనులుగా, నిష్టగా, సాంప్రదాయంగా, దేవుణ్ణి ఎరిగిన జనాంగంగా, అసలు కరప్షన్ లేని జనాంగం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన ఇంకా వారి మీద కనికరం చూపుతూనే ఉన్నాడు. ఆ దావీదుకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు ఇంకా వాళ్ళకి ఫాలో అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం రక్షణ పొందుకున్న వారము. మనం డైరెక్ట్ ఇజ్రాయేలీలము కాము, యూదులము కాము. ఆయన తన ప్రజల పక్షముగా అంతటి యుద్ధాలలో దేవుడు తానే ఔన్నత్యము కలిగించేటువంటి ఖడ్గముగా వారి పక్షంగా ఉంటే, ఈ వాక్య ఖడ్గము ద్వారా మన పక్షంగా ఉండరా దేవుడు? ఉంటారు కదా. మరి ఈ రోజు నుంచి ఏడుస్తూ ఉండాలా, నవ్వుతూ ఉండాలా? అంటే నవ్వు రాకపోయినా నవ్వాలా, లేకపోతే నిజంగా నవ్వు రావాలా? నిజంగా స్పిరిట్ ఆఫ్ జాయ్ మనలో నుంచి ఉండాలి. ఆ సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోతే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవెవరవట?
నువ్వు చేతకాని వాడవా? నీకు లేడా దేవుడు? దేవుడు లేనట్టు ప్రవర్తిస్తావా నువ్వు? నీకు దేవుడు ఉన్నాడా? ఉంటే నువ్వు అలా ఉండవు. జైల్లో కూర్చున్నా పాటలే వస్తాయి. దేవుడు వారితో ఉన్నాడు కనుక వాళ్ళకి జైల్లో కూర్చున్నా ఏడుపు రావట్లేదు, దెబ్బలను బట్టి సణుగుడు రావట్లేదు, వారి గాయాలను బట్టి వాళ్ళు ఏడవట్లేదు. రేపటి దినమేంటో వాళ్ళకి తెలియదండి. రేపటి దినమేంటో వాళ్ళకి జైల్లో పెట్టారు, బయటకు తీసుకెళ్ళి రేపు చంపేస్తారా, ఉంచుతారా, మళ్ళీ వచ్చి కొడతారా? అనవసరం, అనవసరం. దేవుడు రమ్మన్నాడు, వచ్చాం, ప్రకటించమన్నాడు, ప్రకటించాం. కొట్టారు, పడ్డాము, జైల్లో పెట్టారు, ఉన్నాము. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నిత్యము స్తుతించండి, మరలా ఆనందించండి. నేను చెప్తున్నాను, మరలా మీరు ఆయన చాలా హ్యాపీగా సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు అండి మాట్లాడాడు అంటే కాదు. అక్కడ చెరసాలలో ఉన్న పౌలు మాట్లాడిన మాటలండి అవి. చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు మాట్లాడిన మాటలు అవి. కాబట్టి ఈ రోజు నుంచి ధైర్యం తెచ్చుకోవాలి. ఎన్నో రోజు ఈరోజు 16వ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సమస్యల యుద్ధం వచ్చేసి నిన్ను చంపేంత సమస్య నీ జీవితంలో లేనే లేదు. ఒకవేళ ఉన్నా కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా గొప్పవి, వాటికంటే పైన ఉన్నాయి అవి, వాటికంటే పైన ఉన్నాయి అవి. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలని మనము అదే కుక్కలకి వేసినటువంటి రొట్టె వేలే మనం అందుకున్నాం. అవి అందుకున్నాం. ఆవిడికి స్వస్థత జరిగింది. ఆ యొక్క కానాను స్త్రీకి మనకి కూడా అలాగే రక్షణ భాగ్యం వచ్చింది. రక్షణ భాగ్యం వచ్చింది. ఆ రక్షణ భాగ్యం వచ్చిన తర్వాత మనము అదే యెహోవా రక్షించిన, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఆ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అన్నాడు అక్కడ. అంటే దేవుని ద్వారా రక్షించబడినటువంటి జనాంగము, ఇప్పుడు యేసయ్య ద్వారా రక్షించబడినటువంటి జనాంగం మనల్ని పోలిన వారు ఎవరండి? ఇప్పుడు మనకి రిపోర్ట్స్ వచ్చినప్పుడు చెప్పాలి, ఇక్కడ ఒక జనాంగం ఉంది ఇండియాలో, ఆ ప్లేసు, ఆ ఏరియా, ఆ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. రిపోర్ట్స్ ఇలా చెప్తున్నాయని చెప్పాలి మన గురించి. మనం వందల్లో ఉన్నాము, రేపటి దినాన వేలల్లో లక్షల్లో అయిన తర్వాత రిపోర్ట్స్ సర్వేలు వచ్చిన తర్వాత మాకు తెలియదండి ఒక జనాంగం ఉంది, ఆ జనాంగం ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆయన రక్షించిన నీకు అంటే ఆయన రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని మన గురించి అనాలి జనాలు. అలాంటి స్పిరిట్ ఆఫ్ జాయ్తో మనము నింపబడాలి ఈరోజు అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు మనల్ని చూసినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రజలు. షూలమ్మితి అనేటువంటి ఆవిడ ఏమంటదంటే, నేను ఆనందభరితనై అతని నీడన ఉన్నాను అంటదా? ఆనందభరితనై ఆయన నీడలో నేను ఉన్నాను. ఆనందమే ఎప్పుడు ఆనందమే, పాటల్లో ఆనందమే, స్తుతులలో ఆనందమే, మన జీవితంలో ఆనందమే. వెళుతున్న ప్రతి పరిస్థితుల్లో అపోస్తలులు ఎలా ఉన్నారు, దేవుణ్ణి నమ్మిన ప్రజలు ఎలా ఉన్నారు. ప్రార్థించాల్సిన సమయంలో కన్నీటి ప్రార్థన చేస్తాము. తరువాత ఎవరో చచ్చిపోయినట్లుగా మనం ఉండడానికి అన్యజనులు వీటి గురించి చింతిస్తారు, అన్యజనులు వీటి గురించి విచారిస్తారు. అన్యజనుల వలె మీరు దుఃఖపడకుండునట్లుగా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే చెప్తాడు. ఆ చర్చికి రాసేటప్పుడు పౌలు అలా చెప్తాడు, అన్యజనుల వలె మీరు అలా దుఃఖపడకుండు నిమిత్తము మీరు నిరీక్షణ గలవారే చక్కగా ఉండాలి. మనం అన్యజనుల వలె దుఃఖించదు. అన్యజనులు రేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుంటామా, రేపటి దినాన మాకు ఇల్లు లేదు, ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఆ ఆస్తి లేదు. మరి ఎప్పుడైనా నేను ఆలోచించుకొని కూర్చుంటే ఏ రోజన్నా తిండి పెట్టకుండా పస్తుంచాడా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా దేవుడు? మాధురి గారు ఎప్పుడైనా పస్తుంచాడా? హల్లెలూయా. ఏడవద్దన్నాడు దేవుడు. అన్యజనుల వలె మీరు చింతించొద్దు. ఎందుకంటే ఏం తినాలో పోషించేవాడు ఆయనే నిన్ను పోషిస్తాడు. ఒక్క దినము కూడా నిన్ను పస్తు ఉంచను అనే వాగ్దానం ఉందండి, మనకి వాగ్దానం ఉందండి. ఎలా అయినా సరే పంపించేస్తాడు. అస్సలు ఏమీలో ఫుల్ డ్రై అయిపోయారు మీరు, అయినా నీకు ఆహారం పంపిస్తాడు ఆయన. ఎందుకంటే ఎర్ర సముద్రం ఎదురుగా లేకపోతే దాన్ని చీల్చగలవాడు నీ దేవుడని ఎలా తెలుస్తుంది? ఇజ్రాయేలు, మనం అయితే డైరెక్ట్గా అంతంత పెద్ద కార్యాలు చూడలేదు, కానీ ఇజ్రాయేలు ప్రజలు డైరెక్ట్గా అంత పెద్ద పెద్ద కార్యాలు చూశారు. దేవుడి దగ్గర నుంచి మా తాతయ్య చూశాడు, నాకు భయం ఏంటి అంటారు వాళ్ళు. మనమైతే మన కన్నులతో అనేకమైనవి మనము చూసాము, అంత పెద్ద పెద్దవి నమ్మాము మనము. సముద్రాన్ని చీల్చగలవాడు ఆయనని. తుఫాన్ను ఆపుతాడు అనేక సందర్భాలలో, గాలి తుఫాన్ని గద్దిస్తాడు ఆయన. మనకి ఏం కావాలంటే ఆ కార్యాలు చేస్తాడు ఆయన. మొన్నే చెప్పాను భక్త సింగ్ గారి యొక్క సాక్ష్యం. ఒకరోజు ఆయన అంటాడు, ఎప్పుడు నా దేవుడు నాతో ఉంటే నాకు భయం ఏంటి, ఏదైనా నాకు సాధ్యమే అంటాడు. ఆయన విశ్వాసం అంత గొప్పది. ఒకరోజు ఆయన ఫ్లైట్లో వెళ్ళాలంట, వెళుతూ ఉన్నాడు ఆయన. చెప్పాను ఈ యొక్క వృత్తాంతం మీకు, మళ్ళీ చెప్పనా? ఈ 21 రోజుల్లోనే చెప్పానా? కాదు కదా, సరే ఇది వేరే వాళ్ళు వింటారు కదా. అయితే ఆయన నాకేం కొదువా అంటాడు. ఆ కన్వెన్షన్స్ కోసం డబ్బులు లేకపోయినా
ఏమి విచారం లేదు. కన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాక్యం చెప్తారు, మరలా ఆల్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంటారంట, భోజనాలు సప్లై వచ్చేస్తుంది అక్కడికి. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి అనుకోండి. కానీ ఫ్లైట్ గురించి విన్నప్పుడు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం నాకు. ఆయన ఫ్లైట్ మిస్ అయిపోయింది ఆ రోజు. ఆయన ఎక్కాల్సిన ఫ్లైట్, ఆయన చాలా తిరుగుతూ సువార్త ప్రకటిస్తాడు కదా, మిస్ అయిపోయిందంట. మిస్ అయిపోతే అయినా సరే ఎయిర్పోర్ట్లోనే కూర్చుని ఉన్నాడంట ఆయన. ఏంటి ఫ్లైట్ మిస్ అయిపోయింది, వెళ్ళిపోదాం బ్రదర్ అని అడుగుతున్నారు అందరూ. లేదు లేదు లేదు, నా కోసం మళ్ళీ అదే ఫ్లైట్ మళ్ళీ వస్తుందని చెప్తున్నాడంట ఆయన. ఇదేంటి ప్రకృతికి విరుద్ధంగా, గవర్నమెంట్కి విరుద్ధంగా, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేనివి జరుగుతాయా అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న దేవుడు గొప్పవాడంతే. ఆయన తరఫున వ్యాజ్యమాడుతాడని ఈయనకి తెలుసు, బాగా తెలుసు. ఆయన విశ్వాసంతోనే బ్రతుకుతున్నాడు కాబట్టి. అప్పుడు ఏమైందంట, కొంతసేపటికి ఆ ఫ్లైట్ బ్యాక్ వచ్చిందంట. అది ల్యాండ్ అవుతున్నప్పుడు అనౌన్స్మెంట్ అవుతుందంట, ఇందాక వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ మరలా వస్తుంది, అరైవల్ న్యూస్ అక్కడ వస్తూ ఉందంట, పెద్ద అనౌన్స్మెంట్ అవుతూ ఉందంట. ఇదేంటి ఎందుకు 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 అని మాట్లాడుకుంటుంటే దాంట్లో మొఘల్ రాజులకి సంబంధించినటువంటి వంశానికి సంబంధించినటువంటి ధనవంతురాలు ఎవరో ఎక్కారంట. ఆవిడ వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ వజ్రపు టొంగరం దాంట్లో మర్చిపోయారంట ఆవిడ. అది మనలాంటి ఇప్పుడు కొనుక్కుంటున్నటువంటి డైమండ్ రింగ్ లాంటిది కాదు అది. అది తరతరాల నుంచి వస్తుంది, కొన్ని క్రోర్స్ ఆఫ్ అది ఏమంటారు ఖరీదు కలిగినటువంటి ఆ యొక్క రింగ్ అంట, ఫింగర్ రింగ్ అంట అది. కాబట్టి ఆవిడ అక్కడ నేను మర్చిపోయాను, వెంటనే ఫ్లైట్ తిప్పండి అని ఎక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందంట. ఆవిడ తిప్పండి అని చెప్పిందంట. మరి ఎంత దానికి వెల చెల్లించుకుంటుందో మనకు తెలియదు. ఆవిడ చెల్లించుకుంటుంది, ఈయన చెల్లించుకోడది. మీకు అర్థమైందా? ఆవిడ ఫ్లైట్ని వెనక తిప్పండి అంటే వెనక తిప్పారు. అప్పుడు ఈయన లేట్ అయిపోయినా వెళ్ళి కూర్చున్నారంటే హ్యాపీగా. అసలు మన భాగ్యం ఎంత గొప్పదండి. మనల్ని పోలిన వారెవరు, నిజంగా మన భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. లేకపోతే సాతానుడు నిమిషానికి శోధించేవాడు, థ్రెట్ చేసేవాడు, పాడు చేసేవాడు. ఇలా సంఘాలు రన్ అవుతాయా ఆయన మన పక్షంగా లేకపోతే? ఇలా సేవకులు బలంగా ఉండి సేవ చేయగలుగుతారా? అసలు ఆయన నమ్మిన వారు ఎంత వ్యతిరేకతలు వచ్చిన దేశాలను ఏలగలుగుతారా? ఇవన్నీ ఆయన చేసే కార్యాలు. హల్లెలూయా. మన కంటికి అవి కొన్నిసార్లు కనబడవు, పరోక్షంగా ఆలోచించినప్పుడు అద్భుతాలు దేవుడు మన పక్షంగా చేయడం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరు చింతించొద్దు, ఈరోజు దేని గురించి చింతించొద్దు. ఎల్లవేళలా నిన్నేం చెప్పాను, ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, గొడవలు పెట్టుకుని ఉంటారో వాళ్ళ ఇళ్లలో సమాధానం ఉండదని చెప్పాను, దుర్వాసన వస్తుందని చెప్పాను, ఏడుపు ఉంటుందని చెప్పాను, దుష్టుడు వచ్చి కూర్చుంటాడు కాబట్టి దేవుడు ఉండడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఎప్పుడైనా ఇలా ఏడుస్తూ కూర్చోవడం చూసారా? మీరు చూసారా? ప్రతిరోజు ఎంత యాక్టివ్గా ఉన్నానా అంతే ఉన్నానా, అమ్మా అని ఇలా కూర్చున్నాను ఎప్పుడైనా. ఇంట్లో అలా ఇంట్లో కూడా ఉండను నేను అలా. మీరు ఎవరైనా వచ్చి చూడండి, పోనీ గలగల మాట్లాడుతూనే ఉంటాను నేను. మీరు ఫోన్ చేసి చూడండి, అంతేనా శ్యామల గారు? అలా ఎనీ టైం మధ్యరాత్రి ఫోన్ చేయండి, అప్పుడు కూడా అలాగే ఉంటాను నేను. మధ్యరాత్రి ఫోన్ చేసి చూడండి సార్ టెస్టింగ్కి. మరీ ఫోన్ చేసి శోధిస్తుంటే తిడతాను, అన్నిసార్లు చేయొద్దని, అంతే తప్ప అప్పుడు కూడా గట్టిగా తిడతాను, స్లోగా కాదు. అప్పుడు కూడా వాయిస్ కంచుకంటమే అక్కడ. మీకు అర్థం అవ్వట్లేదా? ఇందాక చెప్పింది ఎందుకు ఇన్నిసార్లు చేస్తారంటాను నేను. అలా గట్టిగానే వస్తుంది వాయిస్. అంటే నాలోనే ఉన్నారు మీలో లేరని అనుకోకండి. అనుక్షణం ఆయనతో ఉన్నప్పుడు నిజంగానే నా లైఫ్ అలాగే ఉంది. ఎన్నో ఉండని అలా అయిపోవడం ద్వారా మనకేమైనా కార్యం జరిగిపోద్దా? నీ ఎత్తు ఏమైనా మోరడు ఎక్కువ చేసేసుకోగలవా అన్నాడు. నిజంగా ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోగలవచ్చు అంటే ఎంతో చింతించింది నేను. ఎందుకంటే నా హైట్ పెరుగును కదా. నేను చాలా చింతగా కూర్చుందని ఇలాగా. ఎందుకని అలా చింతిస్తే నీ మోరడు ఎక్కువ అవుతుంది హైట్ అని. ఇప్పుడు కూడా హైట్ కోసం అడిగితే చేస్తాడు ఆయన. ఎన్నో మెరికల్స్ చేస్తున్నాడు. హవీలో అడిగింది నాకు 2 ఇంచెస్ కావాలని. నేను అన్నాను, అడిగిన దాని ఏదో కొంచెం ఎక్కువ హైట్ అడగవచ్చు కదా, మరీ 2 ఇంచెస్ అడిగావేంటి అని అడిగితే ముందు డ్రెస్సులన్నీ పట్టవని అంది. ఇది బాగుందా? ఆ డ్రెస్సులన్నీ మళ్ళీ పట్టవు కదా, ఇంకొంచెం హైట్ అయిపోతే ఇంకా ఏవో ఉన్నాయంట, అవన్నీ సరిపోవట. భలే ఉంది అన్నాను నేను. విశ్వాసంతో ఏదైనా ఆపరేట్ చేయొచ్చు, విశ్వాసంతో హైట్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. చాలా ఇలాంటివి బోల్డ్ రాసున్నాయి బుక్స్లో. ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడుగ్గా ఉంటుంటుంది. చాలామంది ఇది నడిచేటప్పుడు కొంచెం ఇలా నడుస్తారు. నడక చూడండి ఎవరినైనా, వాళ్ళకి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్లోనే ఇంత తేడా ఉంటుంది. మీలో ఉంటారు, ఇద్దరు నడిపించి మీకు చూపిస్తే నేను మీలో చెప్పగలుగుతాను. మీలో కూడా ఉంటారు, ప్రతి ముగ్గురులో ఒకరు ఉంటారు, చిన్న తేడా ఉంటుంటుంది అనమాట వాళ్ళకి. కొంతమందికి ఇంత తేడా వచ్చేస్తుంది, కొంచెం ఇలా నడుస్తారు నడిచేటప్పుడు. అటువంటివి కూడా ఇలా కాలు 2 పట్టుకుని ప్రార్థన చేసినటువంటి ఒక గుంపు ఉండేదన్నమాట. నేను చదివాను వారి బుక్స్. ఇప్పుడు కూడా అలాంటి సేవకులు కొంతమంది ఆపరేట్ చేస్తున్నారు. అక్కడికక్కడే కాళ్ళు సెటరేట్ అయిపోతాయి, అక్కడికక్కడే వాళ్ళు హైట్ అవుతారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. అంటే మనం దేని మీద దృష్టి పెట్టామో దాని మీద ఆపరేట్ చేయాలంతే.
ఆపరేట్ చేస్తే దాని మీద మనం దృష్టి నిలిపితే ఆ కృపావరాలు సేవకులకు ఉంటే అవన్నీ కూడా జరిగిపోతాయి. ఇంకా నేను ఇటు కాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఇంకా నీ నా జీవితాలలో జరగాల్సిన గొప్ప కార్యాలు ఆయన చేయడా? ఇజ్రాయేలుకు కలుగజేసుకొని వారి పక్షముగా వ్యాజ్యమాడుతున్న యుద్ధము చేస్తున్న దేవుడు వారి నీతిని చూస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారు ఆచరించే పండుగలు, వారు ఆచరించే నీతి, దేవుడి పక్షముగా వాళ్ళు నిలబడిన తీరు, వాళ్ళని ఎప్పటికీ దేవుడు నిలబడతాడనే కాన్ఫిడెన్స్. ఆ యొక్క ప్రధానమంత్రి మాట్లాడతాడు, ఎంతమంది వచ్చినా మాకు భయం లేదు అంటాడు. అన్ని రాజ్యాలు కలిసి వచ్చినా మాకు భయం లేదు, బూడిద మట్టుకు నేల మట్టుకు మేము అయిపోయిన బూడిదలో నుంచి చిగురిస్తాం మేము అంటాడు ఆయన. అది వాళ్ళ ధైర్యము, వాళ్ళ విశ్వాసం. మేము యూదుల దేవుడిని నమ్ముకున్నాం, వేరే ఫారెన్ కంట్రీ దేవుడిని నమ్ముకున్నాం. మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ తెలుగోళ్ళు కారా అని అడుగుతున్నారు మనల్ని. మనం తెలుగోళ్ళమే, మనం తెలుగు దేవుళ్ళని పూజించట్లేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, తెలుగోళ్ళ పిల్లలు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ పిల్లలు అంటున్నారు. చదువు రాని వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. మీరు దేవుడిని నమ్ముకున్నారా? మేము తెలుగోళ్ళమే అంటున్నారు వాళ్ళు. అంటే మనం ఇంగ్లీష్ వాళ్ళమని కాదు, అక్కడ దేవుడిని నమ్ముకున్నాము అనే పేరు కలిగిన మనము మరి ఆ ప్రజల లక్షణాలు వద్దా? అవి మనం కలిగి ఉండాలి. సహజంగా కలిగినటువంటిది హృదయం తీసివేసి మంచిది దేవుణ్ణి ప్రేమించే హృదయం మాకు దయచేసి, అది సంతోషం ఇచ్చేటువంటి హృదయం. ఆనంద తైలముతో మమ్మల్ని నింపండి అయ్యా. హల్లెలూయా. ఆనంద తైలముతో మమ్మల్ని నింపండి అయ్యా అని ఈరోజు మనం అడుగుదాం. ఇంకా గొప్ప గొప్ప కార్యాలు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు, కానీ లెందీ అయిపోతుంది. ధైర్యం ఇవ్వడానికి, మిమ్మల్ని ఆనందింప చేయడానికి, నిజంగానే దేవుడు సంతోషించే నీవు ఎంత ధన్యుడు అని చెప్పాడు. ఆ మాటనే చూపించాను కదా మీకు నేను. కాబట్టి ఇటువంటి గొప్ప భాగ్యం మనకు దేవుడిచ్చాడు. పెద్ద పెద్ద కంట్రీలు అనబడినటువంటి అమెరికాకి సంతోషం ఎక్కడా ఉండదు, ఏడుపులే ఉంటాయి అక్కడ. జపాన్ కంట్రీ, చైనా కంట్రీ, సౌత్ కొరియా, ఇవన్నీ కూడా అసలు ఎప్పుడు వాళ్ళకి యుద్ధాలు, ఏడుపులు, లేదంటే ఆ పెద్ద కంట్రీ అనేటువంటి పేరే కానీ అక్కడంతా కూడా కొదువలే ఉంటాయి. అక్కడంతా ఎన్నో ఏడుపులు ఉంటాయి అక్కడ. ఎవరు ఈ లిస్టులోకి రాలేదు. మరి వరల్డ్లో సంతోషంగా ఉన్న కంట్రీల లిస్టులో జపాన్ లేదు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, మరే లాఫింగ్ గ్యాస్ పెట్టుకుని నవ్వేసుకోవచ్చు కదా. వాళ్ళు ఏదైనా చేస్తారు, అన్నీ టెంపరీయే, అన్నీ క్రియేట్ చేసుకుంటారు, అంతా మెషినరీస్తోనే వాళ్ళంతా జపాన్ వాళ్ళు కదండి. అన్నీ కూడా మరి చైనా వాళ్ళు కూడా అంతే. అన్ని వస్తువుల నుంచి అక్కడ నుంచి, చైనా నుంచి చిన్న చిన్న పిల్లల బొమ్మల్ని కూడా తయారు చేసి ఇచ్చేస్తున్నారు. దాంట్లో జీవం పోయగలరా? బిడ్డలాగే తయారు చేసి ఇచ్చేస్తారు వాళ్ళు చేసేస్తారు. వాళ్ళు జీవం పంపించేది ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎవరైనా చేయగలరు, కానీ నిన్ను నన్ను సంతోషంగా ఉంచడం, ఆనందంగా ఉంచడం, ఆయన బిడ్డల వలె మనల్ని చూడడం, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవడం ఎంత భాగ్యం ఇది. ఈరోజు భాగ్యమేనా? ఈ మహా గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న మాటల దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు. నిత్య నివాసి నీకు వందనాలయ్యా. మాతో మాట్లాడావయ్యా, మాలో నీవు ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. మేము సంతోషించడానికి, మేము ఆనందించడానికి, నీ యందు అతిశయించడానికి, నీలో ఫలించడానికి, నీ యందు నాయన అనుదినము కూడా మేము ఇక్కడ కూడుకుని దేవా నాయన సంతోష గానాలు చేయడానికి అవసరమైన కృప మా అందరికీ ఇచ్చావు ప్రభువా. మేము ధన్యులం ప్రభువా. మేము నాయన ఆనందించే వాళ్ళం ప్రభువా. మా దేవుని యందు స్తుతించి నాయన సన్నుతించే వాళ్ళం ప్రభువా. మేము ఆ లిస్టులో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ యొక్క సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ బాధలు, ఈ ఎవరు ఏమి లేమి కలుగున్నామో దాని మీద నా తండ్రి మేము దృష్టి పెట్టలేదు, కానీ సమస్తము ఇచ్చే దేవుడి మీద మా దృష్టిని నిలిపి ఉన్నాం ప్రభువా. దేవా, మా దేవుడు ఇవ్వబోయే రథము మీదే మా దృష్టి తప్ప ఇక దేని మీద మాకు లేదని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆత్మశక్తితో కూడి వచ్చిన బిడ్డలందరినీ ఈరోజు ధైర్యపరిచావు, బలపరిచావు, స్థిరపరిచావు, ఆనందింపచేశావు. వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ వినుచున్న వారిలో ఎందరూ ఏ సమస్యలను బట్టి దిగులుగా, విచారంగా, బాధగా, ఏడుపుతో, దుఃఖముతో ఉన్నారో ఆ గృహాలలోనికి స్పిరిట్ ఆఫ్ జాయ్ని పంపించండి, సమాధానాన్ని పంపించండి, దీవెనను పంపించండి, ఆనందాన్ని పంపించండి ప్రభా. ఎంత సమస్య ఉన్నా గృహంలోనికి నీ సమృద్ధి, నీ ఆనందం వెళ్ళాలి నాయన. ఆ సమస్యలు బయటికి పారిపోవాలి నాయన. నేను ఎరిగిన వారి జీవితాల్లో సంతోషం ఉండాలయ్యా, మరలా ఆనందించాలయ్యా. ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి. నిరీక్షణ లేని అన్యుల వలె మేము ఉండకూడదయ్యా. సంతోషంగా ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు.